హర్ష సాయి ఈ పేరు వినగానే అందరికీ మొదటగా గుర్తొచ్చేది ఏంటి? పేద కుటుంబాలకి 10 లక్షల పైన డబ్బు సాయం, మొన్నటికి మొన్న అనాథ పిల్లలకి తాజ్ హోటల్లో గ్రాండ్ బర్త్డే సెలబ్రేషన్స్. హర్ష సాయి దేవుడు అనే స్థాయికి ప్రజలు ఇన్ని తీసుకెళ్లారు. సరే, ఇలాంటి యూట్యూబ్లో చాలా జరుగుతుంటాయి, వాటన్నిటిని మనం ఆపలేము. కానీ ఒక పోలీస్ గవర్నమెంట్ ఒక యూట్యూబర్ని తీసుకెళ్లి ఒక సంస్థకి బ్రాండ్ అంబాసిడర్గా పెడితే అది అబ్బాయి ఇమేజ్ని ఇంకా సాలిడిఫై చేస్తుంది. ఇదే జరిగింది హర్ష సాయి విషయంలో. అసలు ఆ అబ్బాయి డబ్బులు ఎలా సంపాదించుకుంటున్నాడు అనే ప్రశ్నలు ఎవరు అడగకుండా ఆయన్ని ఏపీ విశాఖపట్నంలో ఐపీఎస్ డాక్టర్ ఏ రవిశంకర్ గారు దిశ దివ్యాంగ సురక్షకి బ్రాండ్ అంబాసిడర్గా చేశారు. ఆ అబ్బాయి ఏమో దాన్ని అన్ని సోషల్ గ్రూప్స్లో షేర్ చేసుకుంటున్నాడు. అయితే ఇవన్నీ చూసి సామాన్యులకు ఏమనిపిస్తుందంటే, పోలీసులే వారికి సన్మానాలు చేస్తుంటే, పైగా యూట్యూబ్లో అన్ని మంచి పనులు చేస్తుంటే తను ఏం చెప్పినా మన కొరకే చెప్తున్నారు, నమ్మచ్చులే అనుకుంటారు. అయితే ఇప్పుడు అదే జరిగింది. యువ సామ్రాట్ రవి గారు హర్ష సాయి ఇల్లీగల్ బిజినెస్ లో అన్ని లైవ్ లోనే ఎక్స్పోజ్ చేశారు. ఎంతో మంది ఈయన యూట్యూబ్ లో మంచి పనులు చేస్తున్న వీడియోస్ కానీ లేదా పోలీసులు సన్మానం సత్కరించిన వీడియోస్ కానీ చూసి ఇన్ఫ్లుయెన్స్ అయిపోయి దీన్ని ప్రమోట్ చేసిన బెట్టింగ్ యాప్స్ కి బానిసలు అయిపోయి సూసైడ్ చేసుకునే వరకు వెళ్ళిపోయారు. అందుకే ఇలాంటి బెట్టింగ్ యాప్స్ ని ప్రమోట్ చేసే వారిని బ్రాండ్ అంబాసిడర్ గా చేయాల్సిన అవసరం ఏముంది పోలీసులకు అని నెటిజన్ల ఆవేదన.